అలసిపోయి అట్టుపళ్ళు తింటుంది. అన్నం లేక అట్టుపళ్ళు తింటున్నావా? అలసిపోయి తింటున్నావా? నేను మాట్లాడు రాబోయే ఆగిపోయినాయి ఏందో మాట్లాడు. మాటలు రాగబోయే ఆగిపోయినాయి ఏందో మాట్లాడంట. సరే సరే. చీకట్లో లేచామా పోయిలా? ఇల్లు కట్టినప్పుడు మిగిలింది. పడు నన్ను నరకద్దంట, మీరే నన్ను రక్షించాలా? ఇందిరాగాంధీ నన్ను నరకద్దంట. ఎందుకు నడతావు ఇందిరక్క? నన్ను నరకద్దంట ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఇందిరక్కని ఆడుకోండి అందరూ. నన్ను నరకద్దంట. అమ్మ వద్దన్న పనులు చేస్తుందమ్మా, అందుకమ్మ అన్నాను నేను. ఏం పనులు చేశాను? వద్దన్న పనులా? పొయ్యి మీద అయితే రుచి వస్తుందా? బాగుంటది నెరలో. పెరుగు మాటలు రుచి కదా. సామెత చెప్పింది, పెరి పేరని మెరుగు వచ్చి రాని మాటలు. అట్లా ముక్కలా కాసుకోవాలా? అంటే 2 నిమిషాలు జల్లించి సేవలు వేసుకుంటే రుచిగా ఉంటుంది. అది కూడా ఉడుకుగా వేయాలి చూడు. లాఫింగ్ సార్ నవ్వడానికి సరిపోతుంది. ఇక్కడ అంతా ఏమైనా క్లీన్ చేసిందాం చూడండి. ఇక్కడ మాత్రం క్లీన్ చేసింది. నేను నీ పని ఇక్కడ చూపిస్తున్నాను పెంచలి. నీ పని ఇక్కడ చూపిస్తుందా? చూడు ఎంత గలీజ్గా పెట్టుకోందో చూసేదా. నువ్వు అందంగా చీర కట్టుకొని ఇక్కడ రా, చెప్తురా. ఇక్కడ రా. చెప్పకూడదా? చెప్పాలి కదా. నువ్వు మాత్రం అందంగా రెడీ అయ్యేసి వచ్చేసి ఏడు మాత్రం అలా చిమ్మేస్తుంటావు. తర్వాత అప్పుడు నువ్వు లేనప్పుడు అంతా పెడతానండి. ఎట చేస్తావు శుభ్రంగా. పెట్టబాగుమా అంటే నువ్వు బాగా శుభ్రంగా చేసింది చూపించాలా? ఇందుకేం చేస్తున్నావు? గాలిస్తుందా? ఏడా వస్తావు అన్నం ఇంట్లో గ్యాస్ మీద? ఏం కావాలా చెప్పు, నేను చెప్తా. మీకు 2 వంట రూమ్లు, ఏది కావాలని వాడుకో. ఏడు వంట రూమ్ వాడుకో, 6 వంట రూమ్ వాడుకో. వీళ్ళిద్దరు ఎంత గుసగుస మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు గుసగుస? పెద్దగా మాట్లాడి మాకు కూడా చెప్పండి. పనోళ్ళు ఇద్దరు ఎందుకనే? మరి వాన్లకి బాగా ఇదైపోయింది. ఒక కాకరకాయ కాసింది. ఇంద్రక్క వాళ్ళ పందిరి బాగుంది ముచ్చటగా. ఎందుకు కోసేసేది? బాగుంది పందిలి. ఇంద్రక్కళ్ళ పందిలి చూపిస్తా మీకు. ఇంద్రక్కళ్ళ బుజ్జి పందిలి అన్నమాట. బాగుంది అన్నంగా. పందిలి నువ్వే పెట్టిందా దీనికా? నువ్వు పెట్టావు కావాలని
ఏం సార్లే ఇంకా కరివేపాకు ఏం కరివేపాకు తేను పచ్చడి చేయబోతున్నావు ఏందా చేయలేదు మేడంలా. అయితే ఎందుకు అంత కరివేపాకు ఎత్తుకుపోతున్నావు వేరే వాళ్ళకి కావాలన్నా ఆయన చుట్టానికి కావాలంటే అది ఏడు సరిపోద్దా కాదు మనకి ఎట్ట వస్తుంది ఇంకా అంత వాన మా ఆమె భూష దగ్గర ఉందా కావాలనే బాగుంది. ఏమో నాకు ఇప్పుడు ఆమె తెచ్చిస్తుంది ఆయన కూడా మండిలుగా బాగలేదు అట్లా. అవునా ఇప్పుడు అంతా బూజు పట్టిపోయినట్టుంది లేక బాగలేదు చూసినా బాగలేదు. నాకేమో ముందర నేను మొన్న ఊరి పెట్టేప్పుడు తెచ్చిచ్చింది కరివేపాకు తెచ్చిమంటే ఫోన్ చేసేదా ఆహా ఉందా అని బాగుంటే ఉండదు వాడికో చాలా కావాలా అంత పళ్ళెదులే పోలేదు చెప్తే ఊపిరి నాకు బాగలే వద్దులే. ఊపిరి లేదు ఇప్పుడే పోతున్నావా ఏందే అదే వాసన. మీ అమ్మని ఇంత కష్టపెట్టడం అవసరమా అంటారు చూసేవాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళకన్నమాట ఈ సన్మాయికి అంతా వేయకూడదేమమ్మా మంచిది కాదేమో పొగంతా పేలకూడదేమో ఇప్పుడు ఫస్ట్ అంటుకున్నదా విషం కొట్టి ఒక్కరోజు అల్దా ఇప్పుడు అంటుకున్నదాకా మూత బయట పెట్టచ్చు. అంటుకున్నాక మూత పెట్టకూడదు ఒక రవ్వ అవి అయిపోతాయి పొగ వస్తుంది అదే పొగ వస్తే వీడియో తీస్తున్నాను చెమ్ముతావా వెనకలా అంటే నీ పనితనం ఎట్టా జనాలు చూసే వాళ్ళకి తెలవాలా నువ్వు ఊరికే మాటలు చెప్పేదానికైనా పని దానికి పనికిరావని ఇప్పుడు చెమ్ముతా ఉందనమాట ఈడ చిమ్మినాక తీయమంటావు బాగా చూపించాలా అంటే మంచి పని ఆమె ఎవరు అనరులే అంటారా ఏం చేస్తుంది ఆడకూతురు కదా ఎందుకు జిమ్మలేదు ఏమంత బిజీలో ఎందుకు ఉండదు టెక 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 నువ్వు బాగా చిమ్మి శుభ్రంగా పెట్టినాను అనుకో. సరే నీ మాటిలు ఇరాదా ఒక రోజు పెట్టుకొని ఇస్తానా పెట్టుకోమ్మా మాటిలు చూపించు ఒకసారి. అమ్మో ఏడగొడు కుట్టించినావా ఎప్పుడు కుట్టించినావు నేను చూడలేదా ఇప్పుడు కాదు భలే ఉందా మనేశ్వరుని దగ్గరగా చూపిస్తా అదే దగ్గరగా కనబడటం ఇది ఇదన్నమాట. ఎందుకు గుర్తుకోవాలని వచ్చింది పక్కన నీకు కావాలని కుడుచుకున్నానమ్మా బాగుంటాయి. ముక్కు ఎందుకు గుర్చుకోలే ఏమే ముక్కు కుడుచుకోవాలా నేనే మీకు నిప్పనే లేకపోతే ఏదో అప్పుడు భయపడి కుడుచుకోలేదమ్మా కుడుచుకున్నాను చచ్చిపోతారని చెప్పాను ముక్కు కుట్టిస్తా తెలియక. సరే కానీ ప్రశ్న చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళు ఏ ఊరు ఏడా మానవాలే పాల చెప్పలా 3 రోజులు పోయినానమ్మా వరుసగా. నీకేం బాధ వచ్చిన మా పాడాల అమ్మ వాళ్ళు పిచ్చోళ్ళ ఏంది నాకు అర్థం కావట్లే. ప్రశ్న ఏంది చెప్పించుకునేది ఆయనకేం తెలుసు ఎంత డబ్బులు ఇవ్వాలి ఆయనకా ఆయనకి ఎంత 200 ఇవ్వాలా. మీలాంటి పిచ్చి జనాలు ఉంటే అటే స్వామీజీలు ప్రశ్నలు చెప్పేవాళ్ళు పుట్టుకొస్తారు. అటు వెళ్ళిపోయినారా ఉండారు ఇంకా 3 రోజుల నుంచా ఇక్కడ చూడండి పిచ్చి జనాలు చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే
పక్క ఊర్లో ప్రశ్న చెప్తారంట. వీళ్ళ బంధువులు ముగ్గురా ముగ్గురే. ముగ్గురు వచ్చి 3 రోజులుగా ఉండాలన్నమాట. ఆయన ప్రశ్న చెప్పలేదని. దేవుని బోన్లేదు అంటున్నాడంట. ఆయనకి బూనిచ్చేయాలి దేవుణ్ణి. అదే అన్న, నాకు కూడా వస్తుంది, నేను కూడా వస్తాను, నాకు కూడా చెప్తాడేమో అడుగు. ప్రశ్న ఏం చెప్తాడు చూద్దాం. నువ్వు వస్తావమ్మా ఏదో మరి వాళ్ళు ఇదేది అట్లా వాళ్ళ పిచ్చి ఆనందమనే వాళ్ళు అటు చెప్పి తీసుకుంటారు. వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇంతకా ఉండారు. స్వామి లేడు, అదే ఊరికో తీసుకోపోయినారు ఆ స్వామి. ఆయన వచ్చేదాకా ఇప్పుడు నువ్వు వాళ్ళకి ముగ్గురిని అన్నం పెట్టి అయితే 3 రోజుల నుంచా ఇక్కడ మన పని కూడా మొదలేసా. మా పని ముగిచ్చేసి వాళ్ళకి అన్నాలు వండి పెడుతున్నావు. ఎందుకు వాళ్ళని కూడా ఏడకి తీసుకోరా. ఏడా అమ్మకి 80 అయిపోతుంది తోడుకొచ్చినా కూడా. ఇంకా మళ్ళీ నేనే వండి పెట్టాలా ఏడమ్మా. ఇది కథ చెంబు పోయి శుద్ధంగా చేస్తున్నావా లేదని తెలియాలి కదా పనే. నేను శుద్ధంగా చిమ్మేసిన తర్వాత ఇప్పుడు ఒక 10 రోజుల దాకా వర్షం వచ్చేసింది, అందువల్ల పాపం పని చేయలే కదా. చేసినానమ్మా. నీకు ఆయి కదా వర్షం వస్తా, నీకు హాయిగా ఉంటుంది వర్షం వస్తా. అసలు చేపలు కట్టే ఎక్కువాలండి. అది అట్టున్నా రోజు వాన రావాలి నీకు చెమ్మాలంటే. చెమ్మకూడదు అనుకుంటే. ఇప్పుడు బాగుండా చూడు. ఏమైంది ఆ 4 మనుషులను పెట్టి చేయించేదా? నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు నువ్వు 10-15 రోజులు కసు జమ్మలా పాసు పెట్టించావు. కాదు మన మిద్ది పైనంతా పాసు పెట్టిపోయా, ముందంతా పాసు పెట్టిపోయింది. 4 పనులను పెట్టి గీకి లోడి చేసినారు. నీ పని మేలు కదా. నేను శుభ్రంగా చేసేస్తుంటాను కదా. 4 మనుషులు కూడా బయట ఆయిగుండేవు 15 ఎట్టయితేనేమి 10-15 రోజులు ఆయిగుండేవు. వర్షం వచ్చిందిలే అమ్మా. సరే మళ్ళీ రమ్మందామా? మళ్ళీ ఎందుకు రమ్మంట? చాలు వర్షం కూడా చాలు. ఇంక పని చేస్తావు. చిమ్బో నువ్వు ఎట్ట చెమ్ముతావు చూడద్దా? అది తీసి పెట్టు, పొంగు వచ్చేస్తుంది ఆ పక్కన, మనం చూడలేం. ఇక అంతకన్నా జాస్తి మంట. అవునా? ఆ గుడ్డాలు 2 తెచ్చి పెట్టుకో. పొంగు వచ్చినప్పుడు పక్కన అక్కడ తెచ్చిన కట్లు తీసేయాలి. ఇప్పుడు తీసేస్తాను. పొంగుతా ఉంది, పొంగుతుండే గొడ్లు ఎత్తుకొని పరిగి. పొంగు పాలు పొంగి ఎంతసేపు రావాలా? గంటే చూద్దామా? గంటేస్తే రాదా? పొంగు రాదంట. పెంచలే ఇంత మంట కూడా ఒకటి ఇదిలో మన పొడుగు గంటి చిల్లులు గంటి దాన్ని తీసుకురా. పొంగు వస్తే గంటేస్తే పొంగదని చెప్పినారు. చూద్దాం. నువ్వు కూడా రెడీగా రాలే, మళ్ళీ ఒకవేళ ఆ ప్రయోగం పని చేస్తలేదు చూద్దాం. కలిపళ్ళు ఉడికిందాకా ఆనాక ఇబ్బంది చేయదు. కలిపళ్ళు ఉడకతా ఉంటే బాగుంటాయి. ఒక రోజేపు కానీ మేగడ కట్టినాయి అంటే ఆనాక మంట తీసేయచ్చు. మంట తీయబడలే 2 వేయాలి కొద్దిగా. రెడీగా ఉండు. అది కడుక్కోరా గంటి. కడుక్కో. అది అట్టే స్టాండ్ లోంచి తీసుకొచ్చేసినావా? వాడుకునేది అయితే తోంబడలేదురా, మామూలుగా కడుక్కొని చాలు. పాలు ఎప్పుడు పొంగేది భలే పొంగతాయి. ఇప్పుడు ఇవన్నీ అక్కడికి ఇచ్చేస్తే మళ్ళీ రేపు నాకు కాస్తుంది. రేపు ఎక్కువ మజ్జిగ కూడా చేస్తాను. ఒక అర తీసేసి నిలవని పెట్టేస్తా సీసాలు. అది కడుక్కురా, పొంగినంత వరకు చూసుకుంటుంది. మనం దించాలి. అట్టి దించబడలే, పొయ్యిలోటి లాగేస్తే చాలు. అది కడుక్కొని డబ్బాతో 2 నీళ్ళు ఇద్దరు అయిపోయింది. పచ్చడి నూరేసా మా వజ్రక పిలుస్తుందమ్మా. ఈ బాండలి అది కాదు, మా బాండలి మా పచ్చడి చూడండి. 15 రోజుల తర్వాత పనిలోకి దిగిన లాఫింగ్ స్టార్. అదే వద్దనేది ఎన్ని చూపించకూడదంట. శుద్ధం చేసినాక చూపించాలంట. ఈ లోపల కానీ పాలు పొంగిపోవాలి. అమ్మ మనకి అమ్మ ఈ విమానం మొత్తం ముగిస్తుంది. అదంటే మళ్ళీ ఉండు నిండా పాలు పొంగేటప్పుడు గెంటేస్తే ఆగిపోద్ది అన్నారు. చూద్దాం. నువ్వు ఎందుకంటే రెడీగా ఉండు. ఇవి కూడా పెట్టుకొని ఉండు, అవి కూడా పక్కన పెట్టుకొని ఉండు. ఆగిపోద్దంట పొంగు వచ్చేదే. అవునా? ఆ ప్రయోగం సరిపడదంటావా? పొంగు వచ్చేటప్పుడు వేస్తే అంట
పొంగు తగ్గిపోద్దంట. ఇదో ఇంకేమో అయితే అమ్మ మన ఒక అమ్మ వేసింది ఆడ హైదరాబాద్ లో బాగుండింది. ఈ రెండు పట్టుకో నువ్వు. అది వేరే, నేను ఇక్కడ తీసేస్తాలే. ఉండు చూద్దాం, ఉండు పని చేస్తా పని చేయదాని గెంటేస్తే పని చేస్తుందా పని చేయదని చూద్దాం. చిన్న పాలు అయితే పోతే పోతాయి అనుకోవచ్చు అనుకో. ఈ మేగడంతా ఇట్లా పొంగితే పోదు, మేగడంతా వేస్ట్ అయిపోద్ది. వస్తా ఉంది పైకా చాలా వస్తా ఉంది, అందుకని మంట తీసేసిన. రాని పొంగు రావాలి కదా, నువ్వు మంట తీసేస్తట. నీకు లేదా గ్యాసా? నాకు లేదు మా. మంచి ఎక్సర్సైజ్ లే, ఊదుకుంటా పట్టుకుంటా ఉంటే గ్యాస్ అయితే ఎక్సర్సైజ్ ఉండదు నీకు. నాకు నువ్వు అన్నది తీస్తే కదా గ్యాసా? లేదమ్మా. సరే ఇప్పుడు గ్యాస్ కొనిచ్చేస్తాలే, గ్యాస్ కొనిచ్చేస్తాలే చాలు, నీకు ఇంకేం పడలే. అట్టే చెప్పు. ఇప్పుడు 2 బుక్ చేస్తున్నావు, నీకు కావాలంటే అమ్మ ఇంకోటి బుక్ చేసేస్తుంది. కావాలమ్మా, కావాలని నాకు అసలు లేదు. ఇప్పుడు కోడాలి ఉంటుంది, ఇప్పుడు కోడాలకి ఆ ఇల్లు, నాకు ఇల్లు కూడా ఏడుంది. వాళ్ళు వస్తే వాళ్ళు నన్ను జరిగిరా, నీ ధర్మేస్తే ఏడొచ్చాయే, వచ్చేస్తా ఆయన ఆయన కూడా తీసుకొని వచ్చి అదే ఇద్దరిద్దరు రేకులు ఇల్లంతా మీకే సొంతం. ఇది ఇంట్లో ఉండండి, అక్కడ బాత్రూమ్ ఉంది, వాడుకోండి. మంట జాస్తి వేస్తే పొంగుతుంది. వేద్దామా? గెంటేసి తాగట్లేదంటావా? పాల్కోవాలి ఇట్లా అంటున్నారు. వేస్టా? గెంటేసే ప్రయోగం వేస్ట్ అంటావు. నువ్వు తగ్గుతుందేమో చూద్దాం. మంటాయి నువ్వు బాగా మంటాయి. అమ్మ వచ్చేటప్పటికి ఈ టిప్పు పని చేస్తుందా పని చేయదు చూద్దాం. బాగా నీ ఇష్టానికి మంటాయి చెప్తా, మంటాయి. తర్వాత అంతకైతే నీళ్ళు ఇది చేద్దాంలే, నీళ్ళు కొడదాంలే, కానీ ధైర్యంగా మంటాయి. మంటాయి, ఇద్దరం తెచ్చుకోవాలి అమ్మ దగ్గర కూడా. అంతే, తెలిసి తెలియక ఏదో చెప్పింది అనుకో, ఇన్నేళ్ళు నెత్తి మీద పెట్టుకోండవు, నీకు తెలియదా అంటది. రాలా చూడు, ప్రయోగం ఫలించింది. బాగా మంటేసినావా? బాగా గనగనమంటాయి. మొత్తానికి గెంటేస్తే పాలు పొంగు రాదు అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ప్రయోగం చేస్తున్నాం. సో అది పని చేస్తుందా లేదా? అమ్మ వస్తా ఉంది ఒక్కొక్కరు. ఉండు రాని ఉండు, మంట అబ్బా లేదు మంట రాని చెప్తా. మంట వస్తే ఇప్పుడు అంతగా రావట్లే పొంగు, చూద్దాం. అంటే ఈ గెంటి స్ట్రాంగ్గా లేదేమో. ఇప్పుడు నన్ను ఎగలేనట్టు తిట్టిస్తావు నువ్వు. లేదు ఉండు, ఒక్కరో పైకి వస్తే నీళ్ళు లేకపోతే ఇక ఒక్కన దాని కాదు, కింద మంట. రాలేదే. నా ఏట మంచి నీళ్ళు కాదు పోయాలా, నీళ్ళు పోస్తే టేస్ట్ ఉండదు. పెరుగు ఇది మనకు కాదు పెరుగు, రేపు వస్తుందని చెప్పలా ఒక అక్కళ్ళ వాళ్ళ పెరుగు మన పెరుగు బాగా నచ్చిందంట. అందుకని సరే నేను కాసుకొని అమ్మోళ్ళు నాకు పంపించేటప్పుడు నీకు కూడా పంపిస్తాను లెక్క అని చెప్పా. అందువల్ల ఈ దబర పెరుగు వాళ్ళకి ఇచ్చేద్దాం. మళ్ళీ రేపు నాకు గాయింది, అది కథ. ఇంకా నాకు కాసేటప్పుడల్లా ఇంకొక దబర కాసి పంపించాను ఆమెకు కూడా పాపం. వాళ్ళంతా పాలు కాసి సేమి రేసి అంత చేరు, పెరిగే రెడీగా దొరకద్ది. రాలే పొరు ధైర్యంగా మంటాయి. మిషన్ లో వాళ్ళు మిషన్ లో తయారు చేసుకొని తింటారు. అది అంగళాల్లో అమ్ముతారు కదా, అది కూడా వాళ్ళు ఏడ కాసి ప్యాకింగ్ చేస్తారు. వాళ్ళు మిషన్ కదా తయారా, మనతో పాటు వెన్న కూడా తీసేస్తా. వాళ్ళు ఎంత తీసేస్తారు చూడాలి. అసలు ఇసుట్లో కూడా వేయలే నేను, ఇంకా పారి పొంగిపోతాయని నేను ఏడు ఉండ ఒక రవ్వ.
అదిగో మా పొంగతానా పొంగతా తిడతా మర్చిపోయిందిలే. మర్చిపోలేదమ్మా. అయితే మర్చిపోతే నేను చూసుకుంటా ఉంటాను, పోయిండొచ్చు కదా. మర్చిపోమని కాదు కాదు, మర్చిపోకపోతే నేను చూస్తూ ఉంటాను కదా. ఇంకేందో పొంగ పెట్టుకోండి, పోతున్నా ఇంకా. పొంగ పెట్టుకోండి, ఏమైనా తీసుకోండి. మొత్తానికి గెంటేస్తే తగ్గదా అని చూసినా. చిన్న పాలైతే తగ్గేటట్టుంది, కొంచెం పాలైతే తగ్గేటట్టుందేమో, ఎక్కువ పాలైతే తగ్గల. పాలైనా తగ్గదు, కొంచెం పాలైనా తగ్గదు. ఇంట్లో నిప్పులు ఇప్పుడు పడ్డాయి, నిప్పులు అంతేగా, చాలాసేపు గ్యాస్ మండతానే ఉంది కదా ఇసురు కాగిందాక. సరే ఇంకా మనం చూసుకొని నేను పోతున్నా. చెప్పు. అందుకే కదా ఇప్పుడు ఆ సేనా భార్యని పిలిపించిందా. ఒక ఆమె పాలకాడే కూర్చొని ఉంటుంది, నీ పాటికి నువ్వు చిమ్ముడు కార్యక్రమం పెట్టుకో. చిమ్ముడు కూడా మొదలైచేస్తారు రేపైనా అంజమత. ఇప్పుడు ఏం చేస్తావా? ఇప్పుడు పాలు కాసి దించి పెట్టేదాకా ఈ ఒక్కరం సేపు ఎంతసేపు ఒక్కరవే కదా. అక్కడ బాగుద్ది. ఎన్ని రోజులకి ఒకసారి జమ్ముతా చుట్టూ? నేను వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి. నువ్వు కూడా వారానికి ఒకసారి తినకూడదా? గంటి తీసేస్తా. తీసి వెళ్ళేది కదా, వెళ్ళలే, ఇంకేం పని చేయలే. వారానికి ఒకసారి తినకూడదు నువ్వు కూడా. వారానికి ఒకసారి అన్నం పెట్టండి, ఏం చెప్పాలా? ఎందుకు సరే. రోజు మధ్యాహ్నం పొద్దున విభాగమా, వారానికి ఒకసారి వెయ్యి. సరే సరే, మళ్ళీ లావ్ అయిపోతావు, ఎక్కువ తింటే. ఏమో నేను చూసినప్పుడు అని చట్టే ఉండవు నువ్వు మీ ఆయన ఇంచు కూడా పెరగల, ఇంచు కూడా తగ్గల. సో మొత్తానికి ఇదనమాట మా ఇంట్లో మా అమ్మోళ్ళు నేను వచ్చినప్పుడల్లా నా కోసం పెరుగు తయారు చేసే పద్ధతి. మొత్తానికి పాలు కాసేసిన తర్వాత చల్లార్చి తోడేస్తారు. ఇది ఎందుకు పెరుగు వ్యాపారం చేయమే? నువ్వే. బెంగళూరు వాళ్ళందరికీ పెరుగు పంపిస్తాను, బస్సులో ఆడ పెట్టేస్తాను, ఆడ అందుకోండి, లీటర్ ఎంత అని చెప్పి పెరుగు వ్యాపారం చేసుకో. ఈ వ్యాపారం ఎందుకు ఇంకా? అమ్మకి ఎందుకు, నువ్వు చేసుకో. కొట్టేది అని తప్పు చేస్తే కదా, నువ్వు వ్యాపారంగా చేస్తున్నావా? పంపదైతే లేకపోతే ఏం చేస్తుంది అమ్మ? ఎట్ట చెప్తే తినకపోతే ఎట్ట చెప్తే తినాలంటే ఏం చెప్తుంది నీకు? శుభ్రం చేసుకో, నేను చెప్పినట్టు వినాలా, అని చెప్పినట్టే కదా నేనేనాలా. ఎందుకేనాలా అని చెప్పినట్టు నువ్వు? అబ్బా ఎందుకేనాలంటే నా జీవితం అంతా గడుస్తుంది మీరు ఆడక్కడే కదా. మంచి అయినా చెడు అయినా అంతే దగ్గర చెడపడతాడు. నా జీవితం అంతా ఆడక్కడే కదండాలా. జానుమా అక్కడ కూడా కలుసుకుంటారా పొయ్యా? మీ రెడ్డమ్మ, నువ్వు రత్నగోడు. మా ప్రాప్తుంటే కలుసుకోవచ్చాము. అదే మొన్న సూపర్ జాయింట్ ఉండింది, దయాలాట ఆడుతా ఉంటే ఆమె నేను ఇప్పుడే చచ్చిపోయినట్టున్నా అంత నా ఊపిరి పోతుందంటే, పర్వాలేదు అక్కడ పోయి కూడా ఎమ్ముడిని అడిగి దయాలాట ఆడుకున్నాము. అవును కదా, దేవుడు అక్కడ కూడా ఏం తినితేసినాడు చూపించినావా? ఆయన ఇష్టమేది, ఆయన ధర్మం ఏమన్నది పైన ప్రపంచం అంతా చూస్తున్నాడు కదా. దేవుడు వచ్చి ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటా? ఏం కోరుకుంటాను? ఇది అన్నం కావాలా, నా మనసు ఎంత బాగుండాలా, నా మంచి కూడు, మంచి గుడ్డ, మంచి ఆరోగ్యం. ఎవరు కావాలి నాకు? బంగారం బలే, బంగారం బలే. బంగారమ్మా, బంగారమ్మ ఎవరు? మనవరాలా? బంగారమ్మ కాదు, బంగారం బలేదా అంట. బంగారం కూడా ఉంటది, ఉంటే అంటే నా జీవితం గడిచిపోతుంది కదా. అది ఎవరు ఎత్తుకెళ్తారు? నేను చూస్తానా? చూడండి, నేను ఎట్ట పుట్టి నేను అట్నే వెళ్ళాలా. సరుడు ఎవరికి ఇస్తావా? సరుడు ఎవరు విరుకుంటారు? నీ తదనంత తరుడు ఎవరికో చెప్పేసుకో. కమ్మలు ఎవరికో చెప్పు, నీ మాటీలు ఎవరికో చెప్పు, నీ బుజ్జి కమ్మలు ఎవరికో చెప్పు.
అన్ని చెప్పు. కావాల్సింది రేపు మళ్ళీ నలుగురు పిల్లకాయలు ఉండారు కొట్టుకుంటారు కదా, అమ్మా నాకు అని. అందులో నువ్వు బతుకుండగానే అమ్మకే చెప్పేస్తా. ఒరే నేను నా తదనంతరం నలుగురు కాబట్టి నలుగురికి 4 అరసవరాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అరసవర అది. చూడు ఈ వీడియో ఉంది వాళ్ళకి సాక్ష్యం. అవును, వాస్తవంగా కూడా నేను చచ్చిపోయినా సరే, నేను బతుకున్నా సరే, వాళ్ళు పోసినా పోయిపోయినా నా జీవితం అంతా అమ్మ దగ్గర గడిచిపోవాలా. ఇంకొకటి నా దగ్గర ఎంత బంగారం ఉందో అంతా వాళ్ళు నలుగురు 4 అరసవర్లు, 4 అరసవర్లు నలుగురికి వాళ్ళకి వ్యవహారాలు లేకుండా, వేద్యాలు లేకుండా, వాళ్ళు కుమ్ములు ఆడుకోకుండా సమానం చెప్పుకోవాలా. ఏమో ఒకరు ఎవరైనా తక్కువ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చు కదా. వద్దు, తప్పు కదా అదే. అందరిని ఆ విధానే కన్నానా, అందరిని ఆ విధానే పెంచినానా, అందరిని ఆ విధానే చూసినానా, నేను అది కూడా కొత్త చేయకూడదు అని. సరే ఎందుకు ఆ చేతికి ఒక గాజులు ఈ చేతికి ఒక గాజులు వేసుకున్నావు కలరు? ఏదో పొయ్యే తొలి కప్పు వేసుకున్నామా, ఇయ్యే ఉండి అవి పగిలి పోయే తొలి మళ్ళీ అయ్యేసి. నీకు చిన్న గాజులు సరిపోతాయి కదా. సరిపోతాయమ్మా. నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి, అన్ని పెద్ద సైజు. సుమతికి రోజు అన్న వేసుకొని బగలు కొట్టని చెప్పిన. నాకు ఇష్టం గ్లాస్ గాజులు వేసుకోవాలంటే, నాకు ఏ గాజు ఎక్కదు, ఎక్కినా నాకు బాగుండదు. నాకు పెద్ద పెద్ద గాజులు. బంగారం ఉంది వేసుకోవాలని అవసరం కూడా. బంగారు గాజులు ఉన్నాయి నీకా? అయితే బంగారు ఉంది అంటున్నా. నీకమ్మా నాకా? వేసుకోవాలని అవసరమా? చేయమంట పో. చచ్చిపోయి నాకు చేయించేయమంటా? ఎవరెవరు ఎత్తుకొని కుమ్ములు అడుకోరా. అది కథ అయిపోయింది. కథ అయిపోయింది. నేనేం చెప్పాలి చెప్పు. అంటే నేను చెప్తే నువ్వు చెప్తావా? ఇప్పుడు నువ్వు వీడియోలో మాట్లాడి నేను నీకు ఏమైనా చెప్పమన్నానా? లేదు, నేనే చెప్పిన. మరే చెప్పు, ఇంకేం చెప్పాలి చెప్పు అంటున్నావే. ఊరు మనవాళ్ళ మనవరాళ్ళు కూర ఆడుకోకుండా సంతోషంగా నన్ను చూసి పుష్పంతా నీళ్ళు పోవాలి. నేను అట్లా చూసి తీయాలి నన్ను. ఊరికి ఇష్టము. ఇంకొక 20-30 ఏళ్ళు బతుకుతావులే గ్యారంటీగా. ఏం డోకాలి మన వాళ్ళకి మనవరాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బిడ్డలను కూడా చూసి పోతాం. అప్పుడు దాకా అమ్మా ఏమమ్మా ఎసుట్లో వేసి ఉన్నది చూడు, నేను తిడుతుంది నేను దగ్గర వెళ్తాను, పాలు కాడు కూర్చోండా. అయ్యా దాకా అప్పటికి ఎవరో నేను ఎవరో లేమో అంతే కదా. ఏడకి ఎవరా దేవుడు తిరగతా పడతా తీసేస్తే ఏ బాధలే. కష్టాలు పెట్టి మంచాన్ని పడిపోతే అది నువ్వు చేసుకున్న ఇది. కొంతమంది తిరగతా పడితే చచ్చిపోతారు. శుభ్రం చేసి నాకు తీయాలా? శుభ్రం చేసి నాకు తీయాలా? ఆ ఉండే ఇరువంతా ఎత్తిపారేసి ఇవ్వకు. చెత్త ఎత్తేయి. ఎరువు ఎందుకు తీస్తావు? ఇక్కడ నాకు చెట్టు వేయచ్చు అనుకుంటా. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇక్కడ కాయకాయలు చీటి పడివి తుక్కు దోళ అనేసేదినా తక్కలు పెట్టేసేది ఆ తీసుకోవాలి బాగా ఆ చెట్ల మొదట. సరే కానీ నీ బాధలన్నీ జనాలు చూశారు. ఎంత కష్టాలు పడుతున్నావు అమ్మా, కష్టాలు పడుతున్నావు. నాకు ఇంతమంది ఇద్దరు అన్నీ చెప్పేసిండ ఎంత కూతురు అని అన్నీ చెప్పేసిండ. నువ్వే చెప్పినావు ఇప్పుడు. ఏమే ఎందుకమ్మా దిష్టి కదా? దిష్టా? 4 పిల్లకాయలు 5 మంది పిల్లకాయలు అంటే దిష్టా నీకా? రాత్రి శనక్కాయలు కొడతా పొద్దున్నే కనేసి దిష్టి అంటే దిష్టి. పిల్లకాయలు ఉంటే అదొక ఏమంట ఆస్తి లాగా అది. దిష్టి అంట వాళ్ళు. అది కాదు, ఆ పిల్లకాయలు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లకాయలు పుట్టేస్తే కూడా ఇంకేమైనా దిష్టి. సరే అంటే దిష్టి పెట్టబాకండి అమ్మా చూసేవాళ్ళు ఎవరు. ఇంక 5 మంది పిల్లకాయలని. మన ఊర్లో ఎవరికి 14 మంది పిల్లకాయలు ఉంటారంటే ఎవరు 14 మంది పిల్లకాయలు అంటున్నా వాళ్ళకా? ఎవరు చెప్పినారు? మీ ఇళ్ళ కాడే 14 మంది పిల్లకాయలంట. నువ్వెందుకు 5 ఆపేసినావు? ఇంకా కనకూడదు ఇంకొక 5 మంది? ఇంకొక 5 మంది కనకూడదా? జనాభా తక్కువ ఉండారండి దేశంలో. ఎందుకు కన్నా 5 మందిని? అట్ట కాదు, 5 మంది ఎవరు కనమన్నారు? మీ అమ్మ కనమందా? ఆపరేషన్ చేయించుకోకుండా కంటానే ఉండవు.
అప్పటికి మా ఆయన అన్నాడు అమ్మట గడ్డి బయట పారేస్తాను నువ్వు సంవత్సరానికి ఒక బిడ్డ కంటుంటే నేనే ఆడేం లేదు మన కుందేలు పిల్ల నెలకు 5 పిల్లలు వేస్తుంది. ఆ వంతున మనుషులు కానీ వేసినారనుకో ఇంకేమైపోవాలా. అట్నే ఉండింది మా పరిస్థితి. మన హేమ చూడ 2 కనేసుకుంది హాయిగా. చదువుకున్నాను కాబట్టి చదువుకుందండి ఏమే సంతకం పెట్టేది కూడా ఏళ్ళు మొదలై 5 సంతకం అన్న పెట్టదు కదా మరి అది లేదు కదా నాకు. ఏం చదువుకున్నా హేమ నువ్వా? నేర్చుకున్నావు కదా నువ్వు. ఏం చదువుకున్నామా? 7 చాలులే హేమ, 7కి అంత బాగా అన్ని చేస్తావు కదా నువ్వు. ఎందుకు ఆపేసినావా? పెద్ద అక్కడ చదవకూడదా? ఆపేసినా ఇంక చాలులే, ఎక్కువైపోద్ది. సేనాకు అసలు ఏం రాదు కదా. నేర్పించిన సంతకం ఇప్పటికి ఎంతకా భయమా? రోజు పిల్లకాయలు చదువు చెప్పించేటప్పుడు రోజు పలక మీద ఒకసారి పేరు రాయొచ్చు, నేర్చుకునే వస్తుంది. వేలు ముద్ర. ఎందుకు ఎగతాళి చేస్తారు? అమ్మమ్మ చదువుకోలేదంట అప్పుడు. ఆమె పెద్ద అయిన తర్వాత అప్పుడు నేర్చుకుంది, అన్ని అక్షరాలు నేర్చుకొని చదువుకొని పేపర్ కూడా చదివింది ఆమె. అట్టా చదువుకి ఏముంది వయసుతో. హిమ కదా పిల్ల పేరు. చెప్పు. ఏం చెప్పు అది అన్నా వస్తుందా? ఏం ఎగతాలు చేస్తున్నారా? ఏం రాలేదా? హిమ మంచి మంచి పేరు పెట్టిందిలేమో. హేమ కంటే హిమ బాగుందా? కార్తీక దీపంలో సీరియల్ అని చూస్తా హేమ నువ్వా? ఏం పెడతారా సినిమాలా? మీ అత్త ఏం చూస్తుందా?